మీద నా మీద కేసు పెట్టారంటే ఊళ్ళో స్థలం అమ్మనుకున్నావు కాబట్టి వాళ్ళు కోర్టుకు వెళ్ళి నీ మీద కేసు నమోదు చేయించారు, పోలీసులు కేసు నమోదు చేయాలి. కావాలంటే రేపు దానికి సంబంధించినటువంటి కాగితాలు నేను మరలా ఛాలెంజ్ విసురుతున్నా. 2 ఎకరాల 30 సెంట్లకు సంబంధించి కోర్టుకు వెళ్తే కోర్టు కేసు పెట్టమనుందా, లేదు నేరుగా పోలీసులు కేసు పెట్టారా? పాపం ఆయన్ని 2 బస్సుల్లో హిజ్రాల పోయి రుస్తుమైన దగ్గర ఉంటే 2 పిల్లలు చాలు నేను పడను ఒకడానికి. 2 పిల్లలు అంతే దిక్కు లేదు, లేని కూడా లేవు. 400-500 మంది రౌడీలు పోయారండి. హిజ్రాలు నీ మీదకి ఎందుకు వచ్చారో చెప్తే ఇంటిని దాకా చచ్చిపోతావు నువ్వు బయట. హిజ్రాలు నీ మీదకి ఎందుకు దాడి చేశారనేటువంటి విషయం కానీ బయట వస్తే ఓ డబ్బా ఇంటిని దాకా చచ్చిపోతావు. నేను బతకను కూడా బతకలేవు నువ్వు సమాజంలో, ఎందుకు చేసావు ఆ తప్పులని నేను. వాళ్ళేదో నీ మీద నువ్వు చేసినటువంటి తప్పులకు నీ దగ్గరికి వస్తే ఆడున్నాడు 10 దొరకడం లేదు, ఎక్కడికి ఉన్నాడంట అని చెప్పి ఆయన మీద కంటే హిజ్రాయల్ ఒక 200 మంది అంట, 2 బస్సులో 200 మంది రౌడీలు అంట. 400 మంది కావాలా? 400 మంది కాదు, 200 మంది ఉప్పును ఊతే ఎగిరిపోతావు. నువ్వు ఎక్కడ కనపడతావు కూడా పడవా తెలీదా? రుస్తమైనలా నేను కొట్టబడలేదా? 200 మంది గట్టిగా ఊస్తే ఆ గాలికి లేచి వెళ్ళిపోతావే నువ్వా?